నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం 6వ తరగతి సోషల్ స్టడీస్లోని 5వ పాఠం సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనే ఆసక్తికరమైన పాఠాన్ని నేర్చుకుందాం. ఈ పాఠంలో ఆదిమ మానవుని జీవితము, వేట, నిప్పు ఆవిష్కరణ, చక్రం ఆవిష్కరణ, పశుపోషణ, వ్యవసాయం, గ్రామాల ఏర్పాటు మరియు స్థిర జీవనం గురించి సులభంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుడు మొదట ఎలా జీవించేవాడు? ఆప్షన్స్: గ్రామాలలో, పట్టణాలలో, సంచార జీవనం, ఇళ్లలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సంచార జీవనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుని ప్రధాన వృత్తి ఏది? ఆప్షన్స్: వ్యవసాయం, వేట, ఆహార సేకరణ, వ్యాపారం, పశుపోషణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వేట, ఆహార సేకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుడు ఎక్కువగా ఎక్కడ నివసించేవాడు? ఆప్షన్స్: గుహలు, పక్కా ఇళ్ళు, గ్రామాలు, నగరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గుహలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట ఉపయోగించిన పనిముట్లు ఏవి? ఆప్షన్స్: ఇనుము, రాగి, రాయి, ఉక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాయి. నెక్స్ట్ క్వశ్చన్, నిప్పును కనుగొనడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్: ఆహారం వండుకోవడం, వెలుతురు, రక్షణ. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పాతరాతి యుగంలో ఉపయోగించిన ఆయుధాలు ఏవి? ఆప్షన్స్: ఇనుప ఆయుధాలు, రాతి పనిముట్లు, తుపాకులు, ఉక్కు, కత్తులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాతి పనిముట్లు. నెక్స్ట్ క్వశ్చన్, చక్రం ఆవిష్కరణ వల్ల అభివృద్ధి చెందినది ఏది? ఆప్షన్స్: రవాణా, వ్యవసాయం, వ్యాపారం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు స్థిర జీవనం ప్రారంభించడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: వేట, వ్యవసాయం, చేపల వేట, అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం ప్రారంభమైన తర్వాత ఏర్పడినవి? ఆప్షన్స్: గ్రామాలు, గుహలు, అడవులు, కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గ్రామాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట మచ్చిక చేసిన జంతువు ఏది? ఆప్షన్స్: ఆవు, కుక్క, గుర్రం, మేక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుక్క. నెక్స్ట్ క్వశ్చన్, పశువులను పెంచడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: వ్యవసాయం అంటారు, పశుపోషణ అంటారు, వేట అంటారు, వ్యాపారం అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పశుపోషణ. పశువులను పెంచడాన్ని పశుపోషణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగాన్ని ఏమంటారు? ఆప్షన్స్: నియోలిథిక్ యుగం, పాలియోలిథిక్ యుగం, ఇనుప యుగం, కాంస్యయుగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నియోలిథిక్ యుగం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగంలో ప్రారంభమైన వృత్తి ఏది? ఆప్షన్స్: వేట, వ్యవసాయం, వ్యాపారం, చేపల వేట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మొదట పండించిన పంటలు ఏవి? ఆప్షన్స్: వరి, గోధుమలు, టీ, కాఫీ, చెరకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వరి, గోధుమలు. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడినది? ఆప్షన్స్: సంచార జీవనంలో, స్థిర జీవనంలో, వేటకాలంలో, గుహల కాలంలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్థిర జీవనంలో. ఆప్షన్ బి, స్థిర జీవనంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుడు ధరించిన దుస్తులు ఏవి? ఆప్షన్స్: పట్టు వస్త్రాలు, పత్తి బట్టలు, జంతు చర్మాలు, ఉన్ని బట్టలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జంతు చర్మాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుహల గోడలపై ఏమి చిత్రించేవారు? ఆప్షన్స్: వేట దృశ్యాలు, పాఠశాలలు, నగరాలు, వాహనాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వేట దృశ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, మట్టితో పాత్రలు తయారు చేసే వృత్తి ఏది? ఆప్షన్స్: కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత పని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుమ్మరి. మట్టి పాత్రలు, కుమ్మరి. నెక్స్ట్ క్వశ్చన్, నదుల దగ్గర నివసించడాన్ని కారణము? ఆప్షన్స్: నీరు, సారవంతమైన నేల, వ్యవసాయం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యాలను నిల్వ చేయడానికి ఉపయోగించేవి? ఆప్షన్స్: మట్టి పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఉక్కు పెట్టెలు, అల్మారాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మట్టి పాత్రలు. నెక్స్ట్ క్వశ్చన్, సంచార జీవనం అంటే ఏమిటి? ఆప్షన్స్: ఒకే చోట జీవించడము, చోటు మారుతూ జీవించడం, గ్రామంలో జీవించడం, నగరంలో జీవించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చోటు మారుతూ జీవించడం. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర జీవనం అంటే ఏమిటి? ఆప్షన్స్: ఒకే చోట నివసించడం, అడవుల్లో తిరగడం, వేటాడడం, చేపలు పట్టడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ,
ఒకే చోట నివసించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవులు తినే ఆహారం ఏది? ఆప్షన్స్ పండ్లు, దుంపలు, మాంసం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయానికి అవసరమైనది ఏది? ఆప్షన్స్ నీరు, రాళ్ళు, ఇసుక, గాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీరు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం వల్ల ఏమి పెరిగింది? ఆప్షన్స్ జనాభా పెరిగింది, గ్రామాలు, ఆహార నిల్వలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పాతరాతి యుగం తర్వాత వచ్చిన యుగం ఏది? ఆప్షన్స్ కొత్త రాతి యుగం, ఇనుప యుగం, ఆధునిక యుగం, కాంస్య యుగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొత్త రాతి యుగం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం వల్ల మానవుడు ఏమయ్యాడు? ఆప్షన్స్ ఆహారం సేకరణదారుడు అయ్యాడు, ఆహార ఉత్పత్తిదారుడు అయ్యాడు, వేటగాడు అయ్యాడు, వ్యాపారి అయ్యాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆహార ఉత్పత్తిదారుడు అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాల్లో కలిసి జీవించడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్ భద్రత, సహకారం, వ్యవసాయం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుడు ప్రధానంగా జీవించిన ప్రాంతాలు ఏవి? ఆప్షన్స్ అడవులు, గుహలు, నదీ తీరాలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం ప్రారంభం వల్ల ఏం జరిగింది? ఆప్షన్స్ స్థిర జీవనం, గ్రామాల ఏర్పాటు, నాగరికత అభివృద్ధి, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పశుపోషణ వల్ల లభించేవి ఏవి? ఆప్షన్స్ పాలు, మాంసం, తోలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, నిప్పు కనుగొనడము ఏ యుగంలో ముఖ్య ఘట్టము? ఆప్షన్స్ పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం, ఆధునిక యుగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాతరాతి యుగం. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర జీవనంలో ప్రధాన వృత్తి ఏది? ఆప్షన్స్ వ్యవసాయము, వేట, వ్యాపారం, చేపల వేట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యాలను నిల్వ చేయడం వల్ల ఆప్షన్స్ భవిష్యత్ అవసరాలు తీరాయి, మార్పిడి జరిగింది, అమ్మకం జరిగింది, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మొదట ఉపయోగించిన లోహం ఏది? ఆప్షన్స్ రాగి, ఇనుము, వెండి, బంగారం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాగి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగంలో అభివృద్ధి చెందినవి? ఆప్షన్స్ కుండల తయారీ, నేత పని, వ్యవసాయం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, నదీ తీర ప్రాంతాలు ఎందుకు ముఖ్యమైనవి? ఆప్షన్స్ నీరు, సారవంతమైన నేల, వ్యవసాయం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, నాగరికతకు పునాది? ఆప్షన్స్ వ్యవసాయం, వేట, అడవులు, గుహలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుని జీవితంలో గొప్ప మార్పు ఏది? ఆప్షన్స్ స్థిర జీవనం, వేట, గుహలు, మాంసాహారం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్థిర జీవనం. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు మొలకెత్తడాన్ని గమనించి నేర్చుకున్నది? ఆప్షన్స్ వేట, వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, రాతి పనిముట్లు తయారు చేసిన రాళ్ళు? ఆప్షన్స్ గట్టి రాళ్ళు, ఇసుక రాళ్ళు, సున్నపు రాళ్ళు, రంగు రాళ్ళు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గట్టి రాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార సేకరణదారుడు ఎవరు? ఆప్షన్స్ వ్యవసాయం చేసే వ్యక్తి, వేటాడి ఆహారం సేకరించే వ్యక్తి, వ్యాపారి, కమ్మరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వేటాడి ఆహారం సేకరించే వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు ఎందుకు పంటలు పండించడం ప్రారంభించాడు? ఆప్షన్స్ ఆహారం కోసం, నిల్వ కోసం, భవిష్యత్ కోసం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మార్పిడి విధానం అంటే? ఆప్షన్స్ వస్తువులకు బదులుగా వస్తువులు ఇవ్వడం, డబ్బు చెల్లించడము, వేటాడడము, వ్యవసాయం చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వస్తువుకు బదులుగా వస్తువు ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర జీవనంలో ప్రజలు నిర్మించిన ఇల్లు? ఆప్షన్స్ గడ్డి కొమ్మలతో, సిమెంటుతో, ఉక్కుతో, ఇటుకలతో మాత్రమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గడ్డి కొమ్మలతో. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగంలో ముఖ్య కళ? ఆప్షన్స్ కుండల తయారీ, చిత్రలేఖనము, నేత పని, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార మిగులు వల్ల అభివృద్ధి చెందినది? ఆప్షన్స్ వ్యాపారం, గ్రామాలు, సమాజం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు జంతువులను ఎందుకు మచ్చిక చేశాడు? ఆప్షన్స్ పాలు, రవాణా, వ్యవసాయ పనులు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ.
నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగంలో ప్రజలు ఏమి నేర్చుకున్నారు? ఆప్షన్స్ వ్యవసాయం, పశుపోషణ, కుండల తయారీ, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, గుహ చిత్రాలు మనకు దేనిని తెలియజేస్తాయి? ఆప్షన్స్ ఆదిమ మానవుల జీవితము, ఆధునిక జీవితము, రాజుల చరిత్ర, యుద్ధాలు మాత్రమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆదిమ మానవుల జీవితము. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవులు ఎక్కువగా ఎక్కడ సంచరించేవారు? ఆప్షన్స్ అడవులు, నదీ తీరాలు, కొండలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. ఆదిమ మానవులు ఎక్కువగా ఎక్కడ సంచరించేవారు అంటే నదీ తీరాలు, అడవులు, కొండలు అన్ని చోట్ల సంచరించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం ప్రారంభం వల్ల ఏర్పడిన మొదటి సామాజిక యూనిట్? ఆప్షన్స్ కుటుంబం, రాజ్యం, దేశం, సామ్రాజ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ జీవనము వల్ల పెరిగింది? ఆప్షన్స్ సహకారం, భద్రత, సమాజం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పాతరాతి యుగం ప్రజలు ప్రధానంగా ఏమి చేసేవారు? ఆప్షన్స్ వేట, వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వేట. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ మానవుడు మొదట ఉపయోగించిన శక్తి? నిప్పు, విద్యుత్, గాలి, బొగ్గు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నిప్పు. ఆదిమ మానవుడు మొదటగా నిప్పుని కనుగొన్నాడు. నెక్స్ట్, స్థిర జీవనంతో అభివృద్ధి చెందినది? ఆప్షన్స్ గ్రామాలు, సమాజం, నాగరికత, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. స్థిర జీవనంతో అభివృద్ధి చెందినవి గ్రామాలు, సమాజం, నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార నిల్వల వల్ల కలిగిన ప్రయోజనం? ఆప్షన్స్ కరువు సమయంలో ఉపయోగం, మార్పిడి, భవిష్యత్తు అవసరాలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం? వ్యవసాయం, వేట, గుహలు, అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, నాగరికత అభివృద్ధికి ప్రధాన కారణము? ఆప్షన్స్ స్థిర జీవనం, వేట, అడవులు, జంతువులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్థిర జీవనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాఠం ప్రధాన భావము? ఆప్షన్స్ సంచార జీవనం నుండి స్థిర జీవనానికి మానవుని ప్రయాణము, వేట మాత్రమే, జంతువుల జీవితము, అడవుల జీవితం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సంచార జీవనం నుండి స్థిర జీవనానికి మానవుని ప్రయాణం. ఆప్షన్ ఏ.